చంద్రబాబుపై నమోదైన స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏసీబీ కోర్టు విధించిన రిమాండ్ను కొట్టివేయాలని దాఖలైన క్వాష్ పిటిషన్పై విచారణ ఈ నెల 19కి వాయిదా పడింది. దీనిపై పూర్తి వాదనలు వినాల్సి ఉందని ఏపీ హైకోర్టు ధర్మాసనం వెల్లడించింది. కాబట్టి అప్పటి వరకు చంద్రబాబును సిఐడి కస్టడీకి ఇవ్వొద్దని ఏసీబీ కోర్టును ఆదేశించింది. క్వాష్ పిటిషన్పై కౌంటర్ దాఖలకు సిఐడి సమయం కోరగా హైకోర్టు అందుకు అంగీకరించింది. మరోవైపు సిఐడి వేసిన కస్టడీ పిటిషన్పై ఈ నెల 18 వరకు విచారణ చేపట్టవద్దని ఏసీబీ కోర్టును హైకోర్టు ఆదేశించింది. అటు రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్పై విచారణను కూడా ఈ నెల 19కి హైకోర్టు వాయిదా వేసింది. ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ కు గట్టి షాక్ తగిలింది. పీసీసీ మాజీ చీఫ్ మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పార్టీకి రాజీనామా చేశారు. పొన్నాల రాజీనామా చేస్తున్నట్లు ఖర్గేకి లేఖ రాశారు. టికెట్ల కేటాయింపులో బీసీలకు పార్టీ అన్యాయం చేస్తుందని సంచలన ఆరోపణలు చేశారు. జనగామ టికెట్ విషయంలో పొన్నాల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి జనగామ టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతున్న వేళ అసహనంతో పొన్నాల లక్ష్మయ్య పార్టీకి రాజీనామా చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. పార్టీలో తనకు అవమానం జరిగిందంటూ పొన్నాల లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో పొన్నాల చేరునన్నట్లు సమాచారం. వైఎస్ కేబినెట్ లో నీటిపారుదల మంత్రిగా పొన్నాల పనిచేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తొలి పీసీసీ చీఫ్ గా పొన్నాల లక్ష్మయ్య పనిచేశారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు వీఆర్ఎస్ కు పంపిణీకి సిద్ధంగా ఉన్నారని కేంద్ర ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి బిఎల్ వర్మ అన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కిలా వరంగల్లో భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బొడ్రాయితో పాటు అమరవీరుల స్తూపాలకు పూలమాలలు వేసి ఎన్నికల శంఖారావాన్ని ప్రారంభించారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తుంటే తెలంగాణలో మాత్రం కేసీఆర్ కుటుంబం అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తుందని, కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజలకు గ్యాస్, విద్య, వైద్యం పట్ల అనేక రాయితీలు ఇస్తుంటే కేసీఆర్ ప్రభుత్వం అవేమి ప్రజలకు అందకుండా చూస్తుందని, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిందేనని, ఇక్కడ బీజేపీ కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈసారి ఖచ్చితంగా అధికారంలోకి రావడం ఖాయమని కేంద్ర మంత్రి బిఎల్ వర్మ అన్నారు. నెల్లూరు జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి, వినోద్ రెడ్డి వైసీపీలో చేరారు. వీపీఆర్ కన్వెన్షన్ హబ్ సెంటర్లో పార్టీ ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి, ప్రభాకర్ రెడ్డితో పాటు మంత్రి గోవర్ధన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. కేతంరెడ్డిని గతంలోనే పార్టీలోకి ఆహ్వానించానని, అయితే కాస్త ఆలస్యంగా పార్టీలో చేరారని మంత్రి కాకాని చెప్పారు. వైసీపీలో ఆయనకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. పార్టీ నేను పెడతా, పక్కవాడిని ముఖ్యమంత్రిని చేస్తా అనే తత్వం ఉన్న పవన్ కళ్యాణ్ పార్టీలో వినోద్ రెడ్డి లాంటి నాయకులు మెలగలేరని, వినోద్ రెడ్డి వైసీపీనే మంచి ప్లాట్ఫామ్ అని స్పష్టం చేశారు. కోడికత్తితో దాడి కేసులో తను వేసిన పిటిషన్ను ఎన్ఐఏ కోర్టు కొట్టేయడాన్ని సవాల్ చేస్తూ సీఎం జగన్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్కు నంబర్ కేటాయించే సమయంలో రిజిస్ట్రీ అభ్యంతరం లేవనెత్తడంతో దీనిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాస్ రెడ్డి నేడు విచారణ చేపట్టనున్నారు. విశాఖ విమానాశ్రయంలోని క్యాంటీన్ నిర్వాహకుడు నిందితుడు శ్రీనివాసరావుకు నేర చరిత్ర ఉన్నా పట్టించుకోకుండా విధుల్లోకి తీసుకున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. కోడికత్తితో తనపై దాడి జరిగిన ఘటనలో కుట్రకోణం ఉందని సీఎం జగన్ గతంలో ఎన్ఐఏ కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్ఐఏ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోకుండానే అభియోగ పత్రం దాఖలు చేసిందని పేర్కొన్నారు. అయితే ఎన్ఐఏ కోర్టు జూలై 25న ఈ పిటిషన్ కొట్టేయడంతో సీఎం జగన్ హైకోర్టును ఆశ్రయించారు. స్కిల్ స్కామ్ కేసులో ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ స్కామ్ పై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని, కేసును సిబిఐ విచారణకు ఇవ్వాలని ఉండవల్లి కోరుతున్నారు. ఈ మేరకు 44 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనితో జరగబోయే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అంగల్లో అల్లర్ల కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఊరటను కల్పిస్తుంది. చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్పై ఇప్పటికే ఇరువైపు వాదనలను విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ రోజు తీర్పును వెలువరించింది. ₹1,00,000 పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. ఈ మొత్తాన్ని 2 షూరిటీ బాండ్ల రూపంలో జమ చేయాలని ఆదేశించింది. ఈ కేసులో చంద్రబాబు A1గా ఉన్నారు. ఆయనపై హత్యాయత్నంతో పాటు వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ రావడంతో టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
వెల్లుర్తి తహసీల్దార్ కార్యాలయ శివార్లో పోలీసుల పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో 12 లక్షల నగదు పట్టుబడ్డాయి. ప్రభుత్వం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడంతో వాహనాలను తనిఖీ చేస్తున్న క్రమంలో 12 లక్షల రూపాయల నగదును తమ సిబ్బంది పట్టుకున్నట్లు తూప్రాన్ సిఐ శ్రీధర్ తెలిపారు. పట్టుకున్న నగదును మెదక్ ఎన్నికల మానిటరింగ్ అధికారులకు అప్పగిస్తామని విచారణ జరిపి వారు మళ్లీ తిరిగి బాధితులకు అప్పగిస్తారన్నారు. సొత్తు దొరికిన మేడ్చల్ మండలం శ్రీరంగవరం గ్రామానికి చెందిన లక్ష్మి మాట్లాడుతూ తాను ఉప్పునిఘాపూర్ గ్రామంలో భూమిని కొనుగోలు చేశామని, రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు తెచ్చిన డబ్బును పోలీసులు తీసుకెళ్లారని, రిజిస్ట్రేషన్ సంబంధించిన స్లాట్ను చూపించారు. తన డబ్బులు తనకు ఇప్పించాలని సిఐకి మొరపెట్టుకున్నారు. వై నాట్ 175 అంటూ ప్రచారం జరుపుతున్న వైసీపీ ఎన్నికలకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలో జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లాపై ఫోకస్ పెట్టారు ఎంపీ విజయసాయిరెడ్డి. 2 రోజుల పర్యటనలో భాగంగా కొవ్వూరు, నెల్లూరు, కందుకూరు, ఆత్మకూరు నియోజకవర్గాల నేతలతో భేటీ అయ్యారు. పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల నేతల మధ్య విభేదాలు, అసంతృప్తులను పరిష్కరిస్తున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్దేశించినట్లుగా మరోసారి అధికారంలోకి రావాలంటే అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఎంపీ విజయసాయిరెడ్డి సూచనలు చేశారు. కర్ణాటకలోని బెంగళూరులో ఐటీ అధికారులు మెరుపు దాడులు చేశారు. భారీగా డబ్బు పట్టుకున్నారు. ఓ కాంగ్రెస్ నేత ఇంట్లో భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. సరైన డాక్యుమెంట్స్ లేకపోవడంతో 42 కోట్లు సీజ్ చేశారు. బెంగళూరులోని ఓ అపార్ట్మెంట్ నుంచి ఈ హవాలా మార్గంలో నగదు బదిలీ జరుగుతున్నట్లు ఐటీ అధికారులకు సమాచారం అందింది. ఈ సమాచారం మేరకు ఐటీ అధికారులు అక్టోబర్ 12వ తేదీన గురువారం రాత్రి బెంగళూరులోని ఆర్టీ నగర్లో సోదాలు నిర్వహించారు. కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్ ఆయన బంధువు ఇంట్లో సోదాలు నిర్వహించగా అట్టపెట్టెలో దాచిన భారీగా నగదును గుర్తించారు. మొత్తం 22 బాక్సుల్లో 42 కోట్లను గుర్తించారు. మొత్తంగా 50 కోట్ల రూపాయలు తరలించేందుకు ఏర్పాటు చేశారని తెలుస్తోంది. ఇందులో ఇప్పటికి 8 కోట్ల రూపాయలు తెలంగాణకు తరలించినట్టు గుర్తించారు అధికారులు. కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ నేత డబ్బుగా ప్రచారం జరుగుతోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా తుది దశకు చేరనుంది. చివరి నిమిషంలో మరికొన్ని చేరికలుండే అవకాశం ఉన్నట్లు సమాచారం. నేడు హస్తినాలో కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది. అయితే కాంగ్రెస్ అభ్యర్థులను కేంద్ర ఎన్నికల కమిటీ ఖరారు చేసిన బస్సు యాత్ర తర్వాతే ఒకేసారి అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు జరిగే కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నాయకుడు భట్టి, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఠాక్రే హాజరు కానున్నారు. దీంతో చేరికల జాబితాపై ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు నేటి నుంచి దసరా సెలవులు ప్రారంభమయ్యాయి. 13 రోజుల సెలవుల తర్వాత అక్టోబర్ 26న స్కూల్ పునఃప్రారంభమవుతాయి. 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు నిన్నటితో ముగిశాయి. ఆ పరీక్షల ఫలితాలు సెలవుల తర్వాత వెల్లడిస్తారు. మరోవైపు ఫార్మేటివ్ అసెస్మెంట్ 1-2 పరీక్షల మార్కులను ఈ రోజు చైల్డ్ ఇన్ఫోలో నమోదు చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. అన్ని జూనియర్ కళాశాలలకు ఈ నెల 19వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రారంభమవుతాయి. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసేందుకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం కేసీఆర్ పై పోటీ చేసేందుకు కాలు దిగుతున్నారు. ఈసారి ఎన్నికల్లో గజ్వెల్, కామారెడ్డిలో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న సీఎం కేసీఆర్ కు ధీటుగా నిలబడేందుకు ఈటెల రెడీ అవుతున్నారు. ఓడిపోయినా సరే సీఎం కేసీఆర్ పై పోటీ చేశాననే తృప్తి మిగులుతుందని అనుకుంటున్నారు. ఒకవేళ సీఎం కేసీఆర్ పై ఏ ఒక్క స్థానంలోనైనా గెలిస్తే ఆ కిక్కే వేరని ఈటెల రాజేందర్ భావిస్తున్నారు. కేసీఆర్ పోటీ చేసే 2 చోట్ల తాను పోటీ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య భీకర దాడుల మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. హమాస్ దాడుల్లో మరణించిన వారిలో విదేశీయులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్లో భారతీయుల భద్రత పట్ల తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై కేంద్రం స్పందించింది. ఇజ్రాయెల్లో భారతీయులెవరూ మరణించలేదని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇజ్రాయెల్ నుంచి భారతీయులను తరలించేందుకు ఆపరేషన్ అజయ్ ప్రారంభించామని, ఇప్పటి వరకు భారతీయులు మృతి చెందినట్టు తమకు వార్తలు అందలేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఆరిందం బాగ్చి తెలిపారు.